YouTube channel. వెల్కమ్ బ్యాక్. ఇదే మా క్యాంపస్ అన్నమాట. ఈరోజు క్యాంపస్ టూర్ చూస్తుందాం అన్నమాట. ఇక్కడే ఫినాన్స్ డిపార్ట్మెంట్, DSW, పర్చేస్ ఆఫీస్, వైస్ ఛాన్సలర్, ఛాన్సలర్ అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. కల్పన చావ్లా గ్రౌండ్ అన్నమాట. ఏమన్నా ఈవెంట్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్, ఇనాగ్రేషన్స్ అవంతా ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ కూడా చేస్తారు. మనకి మానవత్వం ఏం ఉండదు చూడండి. 1 సెకండ్ అయింది వచ్చి వెంటనే వచ్చి విజిల్ వేస్తున్నాడు సారా. సో ఇదే మా లైబ్రరీ అన్నమాట. క్యాట్ తప్పించి ఎవరికి ఇక్కడ పనే ఉండదు. క్యాట్ అప్పుడు మాత్రం అందరు వచ్చి ఇక్కడే కూర్చుంటారు. బుక్సే అయిపోతాయి అసలు లైబ్రరీలో. బుక్స్ అయితే ఓపెన్ బుక్ కాబట్టి అన్ని బుక్స్. అప్పుడు మాత్రం బుక్కులు అవసరం. ఇంకొకటి ఎప్పుడు గుర్తొస్తుంది అంటే వైఫై, ఫ్రీ వైఫై ఫుల్ లాగాలంటే సమ్మర్ టైమ్ లో ఏసీ కోసం మెయిన్ అన్నమాట. ఇది అన్న ఆడిటోరియం. మాకు ఫెస్ట్ అయినా కానీ, ఫ్రెషర్స్ డేస్ అలాంటి ఈవెంట్స్ ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ ఏమైనా మ్యాచెస్ ఉంటే లైక్ ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ అలాంటి ఫైనల్స్ ఏమన్నా ఈ అన్న ఆడిటోరియంలో మాకు వేస్తారనమాట. సో ఈ స్ట్రైట్ అలా వెళ్తే అక్కడ హాస్పిటల్ ఉంటుందన్నమాట. ఉంటాయి అండర్టేకింగ్ ఫార్మ్స్ కానీ, బాండ్ ఫార్మ్స్ కానీ ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి అనమాట. లోపల రావడానికి ఇంకో ఎంట్రన్స్ ఇటు సైడ్ నుంచి ఉంటుంది. అది ఆల్మార్ట్ గేట్ అంటారు. సో అక్కడ నుంచి జిమ్ ఉంటుంది అటు సైడ్. ఇంకా ఆల్మార్ట్ కూడా ఉంటుంది. ఏమన్నా కావాలంటే అక్కడ కొనుక్కొని ఇటు సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుంది అనమాట. ఇదే ఒక బాస్కెట్బాల్ కోర్ట్ అనమాట. అండ్ అదైతే టెన్నిస్ కోర్ట్. CS హాల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇది ఒక వాలీబాల్ కోర్ట్. ఇక్కడ అంతా డాన్స్ ప్రాక్టీసెస్ ఇంకా అంతా చేస్తారు. ఫ్రీ ఈవెంట్స్ అండ్ ఆల్. ఇంకో బాస్కెట్బాల్ కోర్ట్. సో ఇదే మా ఇంకో బాస్కెట్బాల్ కోర్ట్ అనమాట. మెన్స్ హాస్టల్ ఎంట్రీ. ఇటు సైడ్ నుంచి వెళ్తే మెన్స్ హాస్టల్ దగ్గరికి వే ఉంటుంది అనమాట. ఇది నెస్కేఫే. ఇదే లైబ్రరీ బ్యాక్ సైడ్. ఇక్కడ కూడా సమోసా, జ్యూసెస్ ఇవన్నీ దొరుకుతాయి. ఫ్రీ టైంలో చాలా టైం మేము ఇక్కడ హ్యాంగ్ అవుట్ అవుతాం అనమాట. సో దీని లోపలికి మాకు ఎంట్రీ ఉండదు కానీ ఇది వుడీస్ అనమాట. ఫెస్ట్ ఏమన్నా జరిగినప్పుడు ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అన్ని పెడతారు. లైక్ రివేరా జరిగినప్పుడు ఈ లోపలంతా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. మీకు కనిపిస్తుంది కదా త్రోబాల్ కోర్ట్. అక్కడే మా త్రోబాల్ మేము ప్రాక్టీస్ చేసి చాలా టోర్నమెంట్స్ విన్ అయినాం. అక్కడ ఫెన్సింగ్ ఉన్నదంతా మొత్తం VIT లేక్ అనమాట. చాలా బాగుంటుంది. అనిపిస్తుంది కదా. ఇదే మా త్రోబాల్ కోర్ట్. అటు సైడ్ బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉంటుంది. ఈ త్రోబాల్ కోర్ట్లో మేము ఆడేదానికన్నా బ్యాడ్మింటన్ వాళ్ళు ఎక్కువ కబ్జా చేసి ఆడతారు. సో ఇది DC అనమాట. దీనికి అటు సైడ్ FC కూడా ఉంటుంది. మాకు ఫస్ట్ ఇయర్లో అంతా, సెకండ్ ఇయర్ మాకు అవుటింగ్ లేనప్పుడు అంతా కేక్స్, బర్త్డే సెలబ్రేషన్స్, కేక్స్ అంతా ఇక్కడ నుంచి తీసుకొని, లేకపోతే ఫుడ్ అంతా కూడా మేము ఇక్కడ నుంచి తీసుకుంటాం. ఇది DC అండ్ ఇది FC అనమాట. మా క్యాంపస్ 2 కింద డివైడ్ అవుతుంది. ఆ 2 కింద డివైడ్ అయ్యే సెంటర్లో అక్కడ రైల్వే ట్రాక్ ఉందన్నమాట. అక్కడే ట్రైన్ వెళ్తుంది. TIT బ్లాక్ అనమాట. ఇది అదర్ సైడ్ ఆఫ్ ది ఎంట్రన్స్. రోబో షూటింగ్ ఇక్కడ జరిగింది. రజనీకాంత్ ఇంకా ఐశ్వర్య రాయ్ స్టార్టింగ్ లో కన్వర్సేషన్ ఉంటుంది కదా, ఆ షూటింగ్ ఇక్కడే జరిగింది అనమాట. ఇది TT బ్లాక్ ఎంట్రన్స్ అనమాట. TT అంటే టెక్నాలజీ టవర్. ఇది కూడా కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు కట్టిన బిల్డింగే. ఇది కూడా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బిల్డింగ్ అని చెప్పొచ్చు కాలేజ్ లో. ఈ బిల్డింగ్ మాత్రం లోపల చాలా కూల్ గా ఉంటుంది. చాలా సెమినార్స్ కూడా జరుగుతాయి మాకు ఇక్కడ. మార్నింగ్ 8 o'clock క్లాస్ అయితే 8 o'clock మేము ఈ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తాం ప్రతిసారి. ఒకసారి కూడా టైంకి వెళ్ళాం. ఆ డేస్ అన్ని త్వరలో మిస్ అవ్వబోతున్నాం. సో అక్కడ కనిపిస్తుంది కదా, అది బాలాజీ స్టోర్ అనమాట. అడ్జసెంట్ టు TT ఉంది. సమ్ స్టేషనరీ థింగ్స్ కావాలన్నా కానీ మోస్ట్లీ కాలేజ్ హాస్టల్లో ఇక్కడికి వచ్చి పర్చేస్ చేస్తారు అందరూ. సీబేజ్ అనమాట. బాయ్స్ హాస్టల్ అటు సైడ్ ఉంటుంది. సో అటు సైడ్ నుంచి ఇటు సైడ్ రావడానికి ఇది ఒక ఎంట్రన్స్ బాయ్స్ కి.
మా కాలేజ్ లో చాలా క్యూటెస్ట్ చింటూ బాయ్స్ ఉంటారు, చూసారా ఎంత క్యూట్. గర్ల్స్ హాస్టల్ అడ్జసెంట్ గా, గర్ల్స్ హాస్టల్ లోపల యాక్చువల్లీ ఫార్మసీ కూడా ఉంటుంది. సో ఎనీ ఎమర్జెన్సీ టాబ్లెట్స్ కూడా తీసుకోవచ్చు. ఇది గర్ల్స్ హాస్టల్ ఎంట్రీ అనమాట. ఇక్కడ డి బ్లాక్, సి బ్లాక్ ఈ ఎంట్రన్స్ నుంచి వెళ్తే దగ్గర అయితే. ఇప్పుడు మనకి నో ఎంట్రీ, ఎందుకంటే మనం డే స్కాలర్ అయిపోయాం. డార్క్ బ్లూ ఐడి కార్డ్ ఉంది మనకి. బిల్డింగ్స్ అన్ని గర్ల్స్ హాస్టల్స్ అనమాట. అదే బ్లాక్, అది డి బ్లాక్, డి బ్లాక్, అది ఎఫ్ ఈ. మేము కాలేజ్కి వచ్చినప్పుడు మేము ఉండింది ఎఫ్ బ్లాక్ లో అనమాట, 8th floor లో. ద బెస్టెస్ట్ రూమ్ అనమాట. చాలా మెమరీస్ ఉన్నాయి ఆ రూమ్స్ లో అయితే. కానీ ఇప్పుడు మేము నో మోర్ హాస్టలర్స్, మేము డే స్కాలర్స్ కాబట్టి హాస్టల్ లైఫ్ చాలా మిస్ అవుతున్నాం. మెస్ ఫుడ్ కూడా చాలా చాలా మిస్ అవుతున్నాం. ఇది చూస్తే మీకు బాయ్స్ హాస్టల్స్ కూడా కనిపిస్తాయి. బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ ఆపోజిట్ ఉన్నాయి అనుకుంటారు, కానీ మధ్యలో రైల్వే ట్రాక్ ఉందన్నమాట డివైడ్ చేయడానికి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది ఈ ఎఫ్ బ్లాక్, ఈ బ్లాక్ అన్నిటికీ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. హాస్టల్ లేడీస్ హాస్టల్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుంది ఎఫ్ బ్లాక్ కింద. ఈ హాస్టల్ లేడీస్ హాస్టల్ తర్వాతనే ఆ సైడ్ అడ్జసెంట్ కి ఎస్జిటి ఉంటుంది అనమాట. మనీ డ్రా చేసుకోవాలంటే సడన్ గా ఏమన్నా ఇక్కడ ఏటీఎం కూడా ఉంటుంది ఎఫ్ బ్లాక్ ఎంట్రన్స్ నెక్స్ట్ కి. ఇది ఎస్జిటి అనమాట. దీనికి బ్యాక్ సైడ్ ఒక గ్రౌండ్ కూడా ఉంటుంది. రివేరా ఫెస్ట్ జరుగుతుంది మా కాలేజ్ లో. ఆ రివేరా ఫెస్ట్ కూడా అక్కడే కండక్ట్ చేస్తారు. ఎస్జిటి కింద కూడా చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. కింద క్యాంటీన్ ఉంటుంది, దానికి నెక్స్ట్ లోనే డామినోస్ కూడా ఉంటుంది. అందరికి ఆల్మోస్ట్ క్లాసెస్ ఇక్కడే జరుగుతాయి. మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళు ఇక్కడే ఉంటారు. మాకు కూడా చాలా సెమినార్స్ జరుగుతాయి ఎగ్రి స్టూడెంట్స్ కూడా, కానీ చాలా తక్కువ. మోస్ట్లీ 4th years మాత్రం ఎక్కువ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఎస్జిటిలో నార్మల్ క్లాసెసే కాకుండా ప్లేస్మెంట్ ట్రైనింగ్స్ జరుగుతాయి. ఇక్కడే ప్లేస్మెంట్కి ఇంటర్వ్యూస్ కూడా ఇక్కడే జరుగుతాయి మోస్ట్లీ. అండ్ మాకు ఎగ్జామినేషన్స్ ఇక్కడే జరుగుతాయి. సో మేము అక్కడ కూర్చొని ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి 1 hour ముందు వచ్చి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి రాస్తాం అనమాట. బోర్డు చూస్తున్నారు కదా, మా కాలేజ్కి ఎవరైనా సెలబ్రిటీస్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళతో ఒక మొక్క నాటిస్తారు అనమాట. వాళ్ళు ఏ డేట్లో నాటారో అదంతా కూడా రాసి బోర్డు పెట్టారు. ఎస్ఎస్ రాజమౌళి వచ్చినప్పుడు నాటించిన మొక్క. ఇక్కడ పాత్ అంతా కనిపిస్తుంది కదా, ఫుట్ పాత్. అక్కడే ఎగ్జామ్స్ కి అంతా మేము కూర్చుని ప్రిపేర్ అయ్యేది ఎగ్జామ్స్ ముందు. మీరు అక్కడ చూస్తే కనుక అక్కడ పాత చిన్న ఫుడీస్ ఉంది, కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన ఫుడీస్ ఏమో అక్కడ ఉంటుంది, మీకు కనిపిస్తుంది. మేము దగ్గరికి వెళ్ళక చూపిస్తాం మీకు. సో ఇక్కడ మీకు కనిపించే క్యాంటీన్స్ అని నమ్మచ్చు అనమాట. పిఆర్పిలో కానీ ఎస్జిటిలో కానీ ఫ్రీ టైం ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ చిల్ అవుతారు. అండ్ అక్కడ ఇది కనిపిస్తుంది గేట్, అది డే స్కాలర్స్ ఎంట్రీ అనమాట. 11th గేట్. మొన్న లాస్ట్ బ్లాగ్ మీరు చూసింటే అక్కడ మీకు 11th గేట్ ఎంట్రన్స్ అనమాట. డే స్కాలర్స్కి ఒకటే ఉంటుంది అది. సో అక్కడ మీకు చిన్న ఫుడీస్ కూడా కనిపిస్తుంది, కొత్తగా బిల్డ్ చేశారు ఆ ఫుడీస్. ఇంతకుముందు ఇటు సైడ్ ఉండేది, అటు సైడ్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు. సో నమ్మచే ఆపోజిట్ ఇక్కడ మనకి పార్సల్ ఆన్లైన్ ఆర్డర్స్ అన్ని డెలివర్ చేస్తారనమాట. ఇక్కడ పార్సల్స్ రిసీవ్ చేసుకుంటారు, రిటర్న్ పెడతారు, అంత జరుగుతుంది. ఇంటర్ అమెజాన్ ఎక్స్ప్రెస్ బీస్ అంతా. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అవన్నీ సోలార్ ప్యానెల్స్ అనమాట. విఐటి చాలా గో గ్రీన్ ప్రమోట్ చేస్తుంది. సో మా క్యాంపస్ ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్ అనమాట చాలా. అండ్ ఇవి ఏంటని అనుకుంటే ఇది బాయ్స్ హాస్టల్ సబ్వే అనమాట. ఇవన్నీ బాయ్స్ హాస్టల్స్ అనమాట. మీరు విఐటీలో ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. సో అటు సైడ్ అయితే బాయ్స్ హాస్టల్ అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మీరు చూస్తే. అండ్ పిఆర్పి పర్ల్ డిస్ట్రిక్ట్ బ్లాక్ కూడా అండర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కొన్ని సైడ్స్, మెయిన్ బ్లాక్ మాత్రం కన్స్ట్రక్షన్ అయిపోయింది. అందమైన సబ్స్క్రైబర్స్ అందరికి ఫ్లవర్. ఇదే పిఆర్పి అనమాట, అవర్ ఓన్ బ్లాక్. ఇక్కడ వైఎల్ క్లాసెస్ అన్ని జరుగుతాయి. సో మోస్ట్లీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ అందరూ మార్నింగ్ 8 నుంచి 7 వరకు ఇక్కడే ఉంటాం, ఎక్సెప్ట్ ప్రాక్టికల్స్ తప్పించి. 5th floor అండ్ 6th floor లో మోస్ట్లీ మా క్లాసెస్ అన్ని జరుగుతాయి. యాక్చువల్లీ పిఆర్పి ఇలా ఉండాలి, ఇది కన్స్ట్రక్షన్ మోడల్. కానీ ఒక మెయిన్ బ్లాక్ మాత్రమే కన్స్ట్రక్షన్ అయింది. మిగిలిన అన్ని ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, డి బ్లాక్ మాత్రం అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. సో ఇది చూస్తే మన ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇండియాస్
బిగ్గెస్ట్ బిల్డింగ్ క్లాక్ అయితే పిఆర్పికి ఉంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ పిఆర్పి. ఇదే ఎంజీబీ బ్లాక్ అన్నమాట, మహాత్మా గాంధీ బ్లాక్. ఇక్కడే ఆర్కిటెక్చర్, బీబీఏ, ఎంబీఏ వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద క్లాసెస్ జరుగుతాయి. ఇది విఐటీలోనే ద మోస్ట్ బ్యూటిఫుల్ బ్లాక్ అన్నమాట. దీని ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంటుంది. కాలేజ్లో ఉన్న డాగ్స్ అన్ని చాలా బ్లెస్డ్ అనమాట. గర్ల్స్ హాస్టల్లో ఉన్న డాగ్స్ అయితే ఇంకా బ్లెస్డ్. దానికి ప్యాంపరింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ చేస్తారు అందరూ. సో ఇదే మా కాలేజ్ డామినోస్ అనమాట. ఎస్జేటీ నెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా చాలా చిల్లట్ అవ్వచ్చు ఆఫ్టర్నూన్. అది కూడా డామినోస్ కావాలన్నా ఇక్కడ ఆర్డర్ చేసుకుంటే చాలా. టేస్ట్ ఆల్సో ఈజ్ వెరీ గుడ్. అండ్ ఈ సైడ్కి ఇక్కడ నెస్కేఫే ఉంది. ఆ నెక్స్ట్ ఏమో ఏటీఎం కూడా ఉంది. ఫ్రెండ్స్ ఇద్దరు ఈ బ్లాక్లో ఎఫ్ బ్లాక్లో ఉంటారు. సో ఇక్కడ వెళ్ళిపోతున్నారు. బాయ్ చెప్పడం. బాయ్. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, అది లేడీస్ హాస్టల్ బ్లాగ్స్ అనమాట. అవి చాలా ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ రిచెస్ట్ బ్లాగ్స్ అనమాట. అక్కడ అపార్ట్మెంట్స్ అండ్ నాన్ అపార్ట్మెంట్ టైప్స్ ఉంటాయి. చాలా లగ్జరియస్ రూమ్స్ ఉంటాయి అనమాట. గ్రీన్ హౌస్ అనమాట కనిపించేది. అక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది, చూద్దాం రండి. అంటే నైట్ లైఫ్ 6 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈవెంట్స్ కానీ ఏమన్నా డ్యాన్స్ క్లబ్స్, డ్యాన్స్ ఈవెంట్స్ అంతా జరిగేది. మార్నింగ్ అంతా క్లాసెస్లో అలసిపోయి ఈవినింగ్ ఎంజాయ్ చేస్తారు. ఫుడీస్ అనమాట ఇక్కడ కనిపించేది మొత్తం. ఈరోజు ఈవెంట్ జరగడం వల్ల ఫుడ్ పెడుతున్నారు, సో క్లోజ్ చేశారు. యాక్చువల్లీ ఈ టైంకి మొత్తం స్టూడెంట్స్ అందరు ఇక్కడే ఉండి చిల్ అవుతూ ఉంటారు. సో ఇలా స్ట్రైట్ వెళ్తే థర్డ్ గేట్ వస్తుంది. ఇది డే స్కాలర్ గర్ల్స్ అండ్ బాయ్స్కి అండ్ ఓన్లీ హాస్టలర్ బాయ్స్కి ఇటు సైడ్ నుంచి ఎంట్రీ ఇన్ అండ్ అవుట్ ఉంటుంది. సో ఈ లెఫ్ట్ వెళ్తే ఇటు సైడ్ మాకు ఫీల్డ్స్ వస్తాయి. అండ్ ఈ జిహెచ్ బ్లాక్ గర్ల్స్ హాస్టల్ ఎంట్రీ కూడా ఉంటుంది. ఇంతకుముందు మేము ఇక్కడే ఉండేవాళ్ళం. చాలా బ్యూటిఫుల్ బ్లాగ్స్ ఇవి కూడా. ఇక్కడ కనిపించే బిల్డింగ్ వచ్చేసి గెస్ట్ హౌస్ అనమాట. ఎవరైనా బయట నుంచి గెస్ట్ లెక్చర్స్ చెప్పడం కానీ, ఇంటర్వ్యూస్కి, ప్లేస్మెంట్ ట్రైనింగ్కి వచ్చే వాళ్ళు అందరూ ఇక్కడ వాళ్ళకి స్టే చేస్తారనమాట. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా వయల్లో అంటే మా అగ్రికల్చర్ స్టూడెంట్స్ గ్రో చేసిన ఆర్గానిక్ ఫుడ్ వీళ్ళకి కుక్ చేసి గెస్ట్కి అందరికీ పెడతారనమాట. ఈ రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది థర్డ్ గేట్ ఎంట్రన్స్ అనమాట. చెప్పా కదా అదే గెస్ట్ హౌస్. ఈవెన్ పేరెంట్స్ వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు పేరెంట్స్ కూడా స్టే ఉందన్నమాట. వీ హ్యాడ్ టు పే దిస్ మచ్ అని చెప్పి రూమ్కి, దెన్ వీ కెన్ స్టే ఇన్ ద గెస్ట్ హౌస్ ఆల్సో. That's it for today's video. See you guys in my next vlog. Like, share and subscribe to my channel. ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి.